నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు అయితే 8 సీజన్స్ జరిగాయి. ఈ 8 సీజన్స్లో 1 to 8 చూసుకుంటే 8 మంది విజేతలు ఉన్నారు. ఆ 8 మంది కూడా అన్ఫార్చునేట్లీ అబ్బాయిలే. సీజన్ 1లో శివబాలాజీ గారు, సీజన్ 2 కౌశల్ గారు, సీజన్ 3 రాహుల్ సిప్లిగన్, సీజన్ 4 అభిజిత్, సీజన్ 5 సన్నీ, సీజన్ 6 రేవంత్ అండ్ సీజన్ 7లో మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. ఎందుకు అన్ని సీజన్లో అబ్బాయిలే గెలిచారు? ఒక అమ్మాయి కూడా విన్నర్ కింద ఎందుకు లేదు? ఓటీటీ పక్కన పెట్టండి, ఓటీటీ సంగతి తర్వాత మాట్లాడుకున్నాం. మెయిన్ ఈ సీజన్స్లో ఒక్క అమ్మాయి కూడా ఎందుకు గెలవలేదు? అట్లీస్ట్ టాప్ 5 వరకైనా వచ్చారా లేదా? ఎందుకు లేరు? టాప్ 5లో ఉన్నారు. ఆ టాప్ 5లో ఎవరెవరు అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు ఎందుకు గెలవలేరని ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజన్ 1లో 2 అమ్మాయిలు, హరితేజ అండ్ అర్చన గారు, వాళ్ళిద్దరూ అయితే ఫైనల్ వరకు వచ్చారు. టాప్ 5లో ఉన్నారు. హరితేజ గారు టాప్ 3 వరకు వచ్చారు. అర్చన గారు టాప్ 5లోనే ఎలిమినేట్ అయిపోయారు. అప్పుడు అర్చన గారిని టు బీ ఫ్రాంక్ టాప్ 5లోకి రావడమే అందరికీ ఆశ్చర్యం. అండ్ ఎవరు ఆవిడ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో ఆవిడని పక్కన పెట్టేసి విన్నర్ మీట్ నెక్స్ట్ హరితేజ గారు చూస్తే హరికథ తర్వాత ఆవిడ పాపులర్ అయ్యారు. అండ్ ఆ సీజన్ 1లో ఆవిడ హౌస్ పనులు చేయడం కానీ టాస్కుల్లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. ఏదైతే శివబాలాజీ గారు వంట చేయడం అండ్ మిగతా విషయాలు అందరినీ కలుపుకు వెళ్ళిపోవడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారో, ఆవిడ ఆయనతో ఈవెంట్ని కంపేర్ చేసుకుంటే అంత గ్రేట్ అనిపించలేదు. సో అక్కడ కొంచెం మైనస్ అయ్యి, అండ్ శివాజీ గారికి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అడ్వాంటేజ్ కూడా ప్లస్ అవడంతో విన్నర్గా నిలిచారు. ఆదర్శ్ గారికి వాళ్ళ అబ్బాయి రావడంతో అక్కడ ఒక ప్లస్ పాయింట్ అయింది. బట్ ఇక్కడ హరితేజ గారు క్లియర్ కట్గా ఆ డామినేషన్ చూపించలేకపోయారు. సీజన్ 2కి వచ్చేటప్పటికి దీప్తి గారు అండ్ యాంకర్ దీప్తి గారు, ఆవిడ న్యూస్ ఛానల్లో చేస్తుంటారు ఆవిడ, అండ్ గీతా మాధురి గారు, ఈవిడ ఒక సింగర్. ఈవిడికి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉన్న గీతా మాధురి గారికి, అందుకే ఆవిడ సెకండ్ పొజిషన్ రన్నర్అప్గా నిలిచింది కానీ విన్నర్ కాలేకపోయింది. అండ్ దీప్తి గారు ఆవిడ ఫ్లిప్పుల వల్ల అండ్ ఆవిడ ఓవర్ యాక్షన్స్ వల్ల, ఓవర్ కన్నింగ్నెస్ వల్ల టాప్ 5 దాకా వచ్చారు కానీ అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేకపోయారు. కానీ ఇక్కడ క్లియర్ కట్గా కౌశల్ అండ్ గీతా మాధురి గారు వ్యక్తిత్వాలు కంపేర్ చేసుకుంటే ఈవిడ చాలా అందరితోనే కలిసిపోయాడు, అందరితో కలివిడిగా ఉండేవారు. ఎక్కడ ఎలాంటి విచిత్రమైన స్ట్రాటజీలు కానీ ఏమీ లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నది ఉన్నట్టే మాట్లాడేవారు. కానీ ఆ టైంలో కౌశల్ గారి ప్రభంజనం నడవడం వల్ల అండ్ కొన్ని జిమ్మిక్కులు చేయడం వల్ల మనకు తెలుసు ట్రోలింగ్ అనేది ఈ బిగ్ బాస్లో కూడా ట్రోలింగ్ చేస్తారని ఈ సీజన్తోనే స్టార్ట్ అయిందని మనకి తెలుసు. సో వీటన్నిటిని తట్టుకుని కూడా వాడు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్తోనే ఈ రేంజ్ దాకా వచ్చారు. కానీ అది ప్రాపర్గానే జరుగుంటే ఈవిడే విన్నర్ అయ్యేవారేమో, బట్ అక్కడ జరగలేదు కాబట్టి ఈవిడ విన్నర్ కాలేకపోయింది. నెక్స్ట్ ఆ తర్వాత అందరినీ నిజంగానే ఆశ్చర్యపరిచిన సీజన్ 3 డెఫినెట్గా లేడీ కంటెస్టెంట్ విన్నర్ అవుద్ది. ఆవిడ శ్రీముఖి, ఆవిడకున్న ఫాలోయింగ్ కానీ, ఆవిడ చామ్ కానీ, ఆవిడ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కానీ, లేకపోతే ఆవిడ టాస్క్లు ఆడే విధానం కానీ, కొన్ని తప్పులు చేశారు ఆవిడ కూడా. ఇవన్నీ పక్కన పెట్టిన ఆవిడని మించిన వాళ్ళు లేరు అనుకున్నాం. కానీ విచిత్రంగా ఆ సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ అనే అతను అందరినీ తోసుకుంటూ వచ్చేసి మేబీ ఏమంటారు సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత ఆయన నెక్స్ట్ లెవెల్లో ఆయన పెర్ఫార్మెన్స్ ఏం చేయలేదు. ఎందుకు ఓట్లు పడ్డా ఏంటో కానీ ఇప్పటికీ కూడా అది కర్ణుడు చావుకి శతకోటి కారణాలు అన్నట్టు అది కూడా ఏమో మనకు తెలియదు ఆ కారణాలు ఏంటో అనేవి. సో బట్ ఏదైతే ఏమైంది, శ్రీముఖి గారు విన్నర్ అవ్వాల్సిన క్యాండిడేట్. అక్కడ కూడా త్రుటిలో చాలా మంచి డిఫరెన్స్ ఏం కదా, 1 or 2% ఓటింగ్ పర్సంటేజ్ డిఫరెన్స్తోనే గెలిచాడు రాహుల్ సిప్లిగన్. బట్ గట్టి పోటీ ఇచ్చారు. కానీ ఖచ్చితంగా శ్రీముఖి గారే గెలవాల్సిన చోట ఆవిడ ఎందుకో మరి అక్కడ దాకా అందరి అక్కడ దాకా వచ్చి ఓడిపోయింది లాస్ట్ మూమెంట్లో. నెక్స్ట్ సీజన్ అన్నిటికీ బాప్ ఆఫ్ ఆల్ ద సీజన్ 4లో అయితే దేత్తడి హారిక గారు అండ్ హరియానా ఇద్దరు ఉన్నారు. హరియానా అని ఉమెన్స్కి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అండ్ విన్నర్ అనుకున్న థాటే చాలా భయంకరంగా ఉంటుంది. దేత్తడి హారిక కూడా చిన్న మెచ్యూరిటీ లేకపోవడం వల్ల, ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ వల్ల వీళ్ళిద్దరు వచ్చారు. హరియానా అయితే కొన్ని విచిత్రమైన చేష్టలు అండ్ కొంచెం కన్నింగ్నెస్ వల్ల వచ్చింది. బట్ క్లియర్గా అభిజిత్తో కంపేర్ చేసుకుంటే, అభిజిత్, సోయల్ వీళ్ళతో కంపేర్ చేసుకుంటే, టు బీ ఫ్రాంక్ ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్లో ఉన్న వ్యక్తిత్వాలు కానీ, ఆ లెవెల్ ఆఫ్ మేనరిజమ్స్ కానీ, ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్లో ఉన్న ఆట తీరు కానీ వీళ్ళు ఏమాత్రం మ్యాచ్ కాలేరు. సో 200% ఈ సీజన్కి పర్ఫెక్ట్ విన్నర్గా అభిజిత్ ఉండడం 200% కరెక్ట్ అది. సో దాంట్లో ఎలాంటి అసక్తి లేదు. కాబట్టి ఇక్కడ కూడా అమ్మాయిలు విన్ కాలేదు, ఎందుకంటే బెస్ట్ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు కాబట్టి. ముందు థర్డ్ సెకండ్ సీజన్స్లో వాళ్ళు కొంచెం స్కోప్ ఉండే, బట్ ఇక్కడ వాళ్ళకి ఏమాత్రం స్కోప్ అయితే లేదు. నెక్స్ట్
సీజన్ 5లో అయితే సన్నీ విన్నర్ అయ్యాడు కదా, బట్ సిరి హనుమంత్ ఈ అమ్మాయి ఒక్కరితే టాప్ 5లో ఉంది. ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ వాళ్ళు ఎక్కడి వరకు నెట్టుకొచ్చింది. నిజంగా ఈ అమ్మాయి విన్నర్ అయి ఉంటే స్త్రీ జాతి తూ అని ఉమ్మేసేవారు బిగ్ బాస్ మీద. అంతటి వరస్ట్ పెర్ఫార్మెన్స్, ఐ మీన్ అది ఏం జరిగిందో ఎందుకో స్నేహించుకోవడం వల్ల వచ్చిన తిప్పలు ఇవన్నీ, ఈ మాటలు కూడా అందుకే అనాల్సి వస్తుంది. సో ఇలాంటి వాళ్ళని ఐ మీన్ ఏ అమ్మాయి కూడా ఆ టైప్ ఆఫ్ ఇలా ఒప్పుకోరు కూడా. అమ్మాయిలు ఓట్లు వేసి ఉండరు వీడికి, టు బీ ఫ్రాంక్ చెప్పుకోవాలంటే. సో అండ్ సన్నీ టూ గుడ్ ఇన్ ఎంటర్టైనింగ్ అండ్ టూ గుడ్ యాటిట్యూడ్, వీటన్నిటి వల్ల సన్నీ విన్నర్ అయ్యాడు మిగతా వాళ్ళందరినీ పక్కకి నెట్టుకుంటూ. సో ఈ క్లియర్లో కూడా క్రిస్టల్ క్లియర్గా అమ్మాయి ఉన్నా కూడా స్కోప్ లేదు కాబట్టి, అండ్ ఆ అమ్మాయికి అంత సీన్ కూడా లేదు కాబట్టి ఇక్కడ విన్నర్ కాలేకపోయింది. ఆ తర్వాత సీజన్ 6 గురించి చెప్పాలంటే పాపం బిగ్ బాస్కి ఈ సీజన్ ఒక పీడకల. ఇంకా విన్నర్ గురించి మాట్లాడితే అది ప్రేతకల అవుద్ది. అండ్ ఇందులోని ఒకే ఒక్క లేడీ కంటెస్టెంట్, ఈవిడ పాతాల గంగ, కన్నీటి మంగ. ఈవిడ పేరు కూడా గుర్తురాట్లేదు, సీరియల్స్లో చేసేవారు కదా ఈవిడ. అబ్బాబా ఈవిడ ప్రతి దానికి ఏడుపు, ప్రతిసారి ఏడుపు. ఆ టు బీ ఫ్రాంక్ ఏడుస్తుంటే అమ్మాయిలే చిరాకుపడేవారు. 7 సీరియల్ చూసేవాళ్ళు కూడా ఈవిడ ఏడుపు చూసి చిరాకుపడ్డారు, అంతగా ఏడ్చేసింది ఈవిడ. సో ఈవిడ్ని కూడా ఐ మీన్ విన్నర్ అవుద్ది లేకపోతే టాప్ 5లోకి రావడం ఎక్కువ, టు బీ ఫ్రాంక్. అండ్ ఈ సీజన్ గురించి విన్నర్ల గురించి కూడా మాట్లాడుకోవడం దండగ, కానీ అది పక్కన పెట్టేస్తే ఇందులో ఈవిడ విన్నర్ అవ్వడం ఇంకా దండగ. సో కాబట్టి ఈ సీజన్ గురించే మనం మాట్లాడుకోవడం అనవసరం. థ్యాంక్ యూ. సీజన్ 7 లాస్ట్ సీజన్లో అయితే తెలిసిందే కదా, ఇక్కడ కూడా ఒకే ఒక అమ్మాయి ప్రియాంక జైన్ ఉంది. అండ్ ఈవిడ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ అంత గొప్పగా ఉండేవి కాదు, బట్ అందరికి వండి పెట్టడంలో, అందరిలో కలుపుకెళ్ళడంలో అంత బెటర్గానే ఉండేది, కానీ ఏమైనా ఆర్గ్యుమెంట్స్ వస్తే తేలిపోయేది. సో దానివల్ల ఈవిడ విన్నర్ కాలేకపోయింది. అండ్ దానికి తగ్గట్టు మిగతా ఈవిడతో పాటు ఉన్న మిగతా మేల్ కంటెస్టెంట్స్ కూడా ఈవిడికన్నా బెటర్ అండ్ ఈవిడికన్నా టాప్లోనే ఉన్నారు. అండ్ ఏదైనా సరే వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ లెవెల్లో కానీ మిగతా కూడా ఈవిడ ఈక్వల్ టాస్క్లో ఉన్నారు. ఒక ఆర్గ్యుమెంట్ స్కిల్స్లో అవన్నీ పక్కన పెడితే ఈ సీజన్లో విన్నర్ కూడా నాకైతే నచ్చలేదు. పల్లవ ప్రశాంత్ విన్నర్ కూడా వన్ ఆఫ్ ద కన్నింగ్ వర్స్ట్ ఫెలో అని నాకు తెలుసు. సో దాని గురించి పక్కన పెట్టేస్తే ఈవిడకి కూడా ఈ మిగతా ముగ్గురు, శివాజీ గారు కానీ అమర్దీప్ కానీ విన్నర్ అయితే ప్రాబ్లం ఉండేది కాదు. బట్ స్టిల్ వాళ్ళిద్దరికన్నా కంపేర్ చేసుకున్నా కూడా ఈవిడ కొంచెం తక్కువలోనే ఉంది కాబట్టి ఈ సీజన్ కూడా అబ్బాయే విన్ అయ్యాడు. నెక్స్ట్ ఇప్పుడు మన సీజన్ గురించి మాట్లాడుకోవాలంటే, స్టార్టింగ్ ఈ సీజన్లో మేబీ చాలామంది అమ్మాయిలు వచ్చారు. సీత, సోనియా, నైనిక అండ్ విష్ణుప్రియ, ఇంకా చాలా మంది, యష్మి, ప్రేరణ, 6-7 అమ్మాయిలు పైగానే వచ్చారు. బట్ స్టిల్ నేనైతే ఫస్ట్ చూసినప్పుడు ఈ అబ్బాయిల్లో అంత సత్తా ఎవరితో లేదు. నేను టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, ఇప్పటికీ మాట్లాడితే సోనియా కానీ సీత కానీ విన్నింగ్ రేస్లో ఉంటారు. ఈసారి లేడీసే కప్ పెడతారు. నేను మా ముందు రివ్యూస్లో చెప్పాను, తర్వాత కూడా చెప్పాను. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని పొలిటికల్ గేమ్స్ వల్ల అండ్ వాళ్ళు చేసుకున్న స్వయంకృత అపరాధం వల్ల సీత అండ్ సోనియా ఇద్దరు కూడా ఎలిమినేట్ అయిపోయారు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్లో 4 అమ్మాయిలు వచ్చారు. నైని పావని, హరితేజ, గంగవన్ పక్కన పెట్టి రోహిణి, వీళ్ళ 4 వచ్చారు. వీళ్ళ 4లో హరితేజ గారు, నైని పావని ఒక సెపరేట్ బ్రాచ్ చేసుకుని వాళ్ళు కూడా నైని పావని కూడా పాతాళంగా ఏడుతూనే సాధిందాం అనుకుంటూ ఆతలు పోయింది. ఆ తర్వాత హరితేజ గారు ఆవిడ కన్నింగ్నెస్ వల్ల, తింగర ఐడియాల వల్ల ఆవిడ ఒకళ్ళు బయటికి పోయారు. ఇంకా మిగిలింది గంగవ్వ కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఐ మీన్ ఆవిడ మేబీ విన్నర్ అని మనం చెప్పలేం, కానీ ఆవిడ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ మిగిలింది ఇంకా రోహిణి. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు టాప్ 5లో ఐ మీన్ ఇప్పుడు ప్రస్తుతానికి మిగిలింది ముగ్గురు అమ్మాయిలు, విష్ణుప్రియ, రోహిణి అండ్ ప్రేరణ. వీళ్ళ ముగ్గురులో కంపేర్ చేసుకుంటే విష్ణుప్రియని విన్నర్ అంటే మన మీద తూ అని ఉమ్మేసుకున్నట్టు ఉంటుంది. సో కాబట్టి ఆవిడని పక్కన పెట్టి ప్రేరణ విన్నర్ అయ్యే స్కోప్ ఉందా అంటే లేదు. ఎందుకంటే ఆవిడ నోరే ఆవిడ శత్రువు. నేను ఇందాక కూడా చాలాసార్లు చెప్పి, ఎందుకంటే ఆవిడ అండ్ పంచపక్ష పరమాణాలు పెట్టి ఆ కంచంలోనే తూ అని ఉమ్మేస్తుంది. అదే ఆవిడకున్న పెద్ద మైనస్, ఆ నోరు. ఈవెన్ నిన్న కూడా చూశారు, కానీ నేను అలా మాట్లాడడం తప్పు కాదు. నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అనేది విష్ణుప్రియ నేను ఆర్గ్యుమెంట్ చేసినది, అది 100% కరెక్ట్. ప్రేరణ తన తప్పులు తను ఒప్పుకోలేదు, తన యారగెన్సీ వల్లే తను వెనకబడిపోతుంది, అది 100%. నెక్స్ట్ రోహిణి, మొన్నటి వరకు ఒక ఎంటర్టైనర్గానే అండ్ ఒక నార్మల్ కంటెస్టెంట్గానే ఉన్న రోహిణి ఎప్పుడైతే పృథ్వీని ఓడించి అండ్ ఆ టాస్క్లో పెర్ఫామ్ చేసిన విషయం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ రోహిణి గురించి చెప్పాలంటే
ఎంటర్టైన్మెంట్ వస్తుంది అండ్ ఒక ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్గా పెడితే ఆలోచన కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. టాస్కుల్లో కూడా ఇరగాడేసింది. ఒకే ఒకటి ఏంటంటే ఇండివిజువాలిటీ లేదు ఆవిడకి, బట్ స్టిల్ అది ఓకే. గౌతమ్ ఇండివిజువల్గా ఆడుతున్నాడు. గౌతమ్కి ఈవిడికి కంపేర్ చేసుకుంటే ఒక రకంగా టాస్కుల పరంగా ఇద్దరు అన్నిట్లోని ఐడియాలజీ వైజ్ గౌతమ్ కొంచెం ఇండివిజువల్గా ఉండి కొంచెం థింక్ చేస్తాడు. అండ్ గౌతమ్ మీద ఎక్కువ టార్గెట్ వెళ్తుంది అండ్ ఈవిడ మీద కొంచెం తక్కువ టార్గెట్ ఉంది కాబట్టి అది స్కోప్ అంతంత బ్యాలెన్స్ అవుతుంది. కానీ బట్ స్టిల్ ఒక తెలుగు అబ్బాయి తెలుగు అమ్మాయి ఫైనల్ రేస్లోకి వెళ్ళి కొట్టుకుని అమ్మాయి కప్ లిఫ్ట్ చేస్తే అది నెక్స్ట్ లేదా అబ్బాయి లిఫ్ట్ చేసిన మన తెలుగుడే కాబట్టి అది చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఈసారి అయితే వైనాట్ రోహిణి అమ్మాయి ఎందుకు విన్ కాకూడదు? గౌతమ్ కృష్ణ కూడా విన్ అయ్యే అర్హతలు ఉన్నాయి, లేవని నేను అనట్లేదు. అండ్ ఆయన ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి వచ్చాడో మనం అందరం చూసాం జర్నీ. అండ్ రోహిణి కూడా 0 to హీరో లెవెల్కి వచ్చింది. వీళ్ళిద్దరూ కూడా కప్ ఎత్తడానికి అర్హులే. రన్నర్అప్కి విన్నర్కి రన్నర్అప్ ఈసారి తెలుగు అబ్బాయి తెలుగు అమ్మాయి రన్నర్అప్గా లేదా విన్నర్గా ఉంటారని నేనైతే అనుకుంటున్నా. అండ్ ఎస్పెషల్లీ రోహిణికి ఒక పర్సంటేజ్ ఎక్కువే ఛాన్సెస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తాను. మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. గౌతమ్ కృష్ణకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మేబీ ఇలా చేయడం వల్ల గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ కూడా హ్యాష్ పెట్టండి, గౌతమ్ కృష్ణతో పాటు రోహిణికి కూడా సపోర్ట్ చేద్దాం అనుకుని, మన తెలుగు వాళ్ళని ముందుకు నెట్టుదాం అనుకుని ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక అమ్మాయి కూడా విన్ కాలేదు కదా, ఒక్కసారి మనం కూడా సపోర్ట్ చేద్దాం ఒక అమ్మాయిని విన్ చేయడానికి. అండ్ అర్హత లేని వాళ్ళు అయితే ఈవెన్ విష్ణుప్రియ లాగా తెలుగు అమ్మాయి వాళ్ళు అయితే నేనే సపోర్ట్ చేయను అంటూ అంటారు కూడా చేసిన. బట్ రోహిణికి అర్హత ఉంది కాబట్టి ఈ వీడియో పెట్టి మన తెలుగు వాళ్ళ సపోర్ట్ కోరుకుంటున్నా. సో మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.